లేదా దేవుడు తాను చేసినటువంటి సత్య ప్రమాణంకు బదులై తన చిత్తమును జరిగించేవాడిగా కనబడుతున్నాడా? ఇక్కడ కొంచెం ఆలోచన చేయాలి. ఆహాజు తన దుష్క్రియను బట్టి శత్రువులను మీద పడేటట్టు చూస్తున్నాడు. సిరియా రాజు వచ్చి కొత్త ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఎదోమీలు 2 సార్లు వచ్చి పడ్డారు. ఇక 3వసారి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అది మనం ఆలోచన చేస్తాం. ఈ పరిస్థితులు చూస్తుంటే దేవుడు ఆహాజును అతని సామ్రాజ్యాన్ని విడిచిపెట్టినట్టుగా కనబడుతుంది. కానీ వాస్తవమైన పిక్చర్ ఎలా ఉంది చదువుతాం. ఇప్పుడు మనం మొదటి రాజుల గ్రంథానికి వద్దాం. యెషయా గ్రంథానికి వద్దాం. ఒక సంగతిని 3 కోణాల్లో చూస్తాం గ్రంథంలో. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో నుండి సిరియా రాజైన ఇశ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చింది, కానీ అది వారి వలన కాలేకపోయిందా? వారి వలన కాకపోయాను. ఇది ఆత్మ సంబంధమైన పిక్చర్. వారికి బుద్ధి చెప్పడానికి, వారిని గద్దించడానికినే దేవుడు వారిని దండముగా వాడుకున్నాడు తప్ప ఆహాజు యొక్క సింహాసనాన్ని, లేదంటే ఆహాజు పరిపాలిస్తున్నటువంటి యూదా రాజ్యాన్ని కానీ ఆహాజు కుటుంబాన్ని కానీ నాశనం చేయటానికి దేవుడు ఉద్దేశించలే. ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ సిరియా రాజులు, లేదంటే ఎదోమీలు, ఫిలిస్తీన్లు దీని మీదకు యుద్ధానికి వస్తూ ఉన్నారో, మనం ఉదయకాలం నేర్చుకున్నట్టు వారికంటే మా దేవుడు బలహీనుడు అనే మనసుతో దుష్క్రియలను స్థాపించేశాడు. అయినా సరే ఆహాజు పట్ల దేవుని యొక్క దీర్ఘశాంతం వెంటాడుతూనే ఉంది. దానికి బలమైన కారణం ఉంది. ఏంటో చెప్పగలరా? దావీదుతో దేవుడు చేసినటువంటి సత్య ప్రమాణాన్ని బట్టి వీరిని ఓర్చుకుంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో 11 నుంచి చదువుతాం. నీతో చేసే నిబంధనలు నీవు ఈ రాజ్యము నీ కుటుంబం నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తమును నీ దినములు నేను అలాగును చేయక కుమారుడు చేతిలో నుండి దాన్ని తీసివేసాను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను అని దేవుడు ఎప్పుడు కూడా దావీదుకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ యూదా రాజులను భరించుకుంటూనే వస్తున్నాడు. 36వ వచనం, నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండినట్లు అతని కుమారుని ఒక గోత్రం ఇచ్చేదను అని అన్నాడు. కాబట్టి ఒక గోత్రం అంటే దావీదు వంశంలో సింహాసనం మీద కూర్చుండేవాళ్ళు తప్పక ఉంటారు, ఉండక మానరు.
అని దేవుడు చెప్పాడు. ఈ ఆహాజు దావీదు గోత్రంలో రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించినవాడు. అందువలన దేవుడు శాశ్వతముగా ఆహాజుని కానీ, ఆహాజు కుటుంబాన్ని కానీ, ఆహాజు యొక్క సామ్రాజ్యాన్ని కానీ శాశ్వతంగా తీసివేయటానికి, నాశనం చేయటానికి ఉద్దేశించలే. ఈ సంగతి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. యూదా రాజ్యంలోనూ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేకించి తరతరాలుగా ఒకటే డైనాసిటీ, అంటే ఒకటే రాజవంశం యూదా రాజ్యం మీద పరిపాలన చేస్తున్న క్రమంలో ఆహాజు సింహాసనాన్ని అధిష్ఠించాడంటే ఇతడికి ఈ సంగతి ఖచ్చితంగా తెలుసు. ఏ సంగతి తెలుసు? దావీదుతో చేసిన నిబంధనను బట్టే మా పూర్వీకులు పరిపాలన చేస్తున్నారు తప్ప ఇది మా శక్తి సామర్థ్యాల వల్ల జరిగింది కాదు అని ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. తెలిసినప్పటికీ నమ్మినవాడు కాదు ఆహాజు. దాన్ని నమ్మినవాడు కాదు, దేవుని నమ్మినవాడు కాదు, దేవుడు దావీదుతో చేసినటువంటి ప్రమాణాన్ని నమ్మినవాడు కాదు, దేవుని యొక్క సంగతులను నమ్మినవాడు కాదు. ఇతని మనసు అంతా ఎలాగుందనంటే దేవుడు బలహీనుడు, దేవుడు సర్వశక్తిమంతుడు కాదు, దేవుడు కొన్ని సంగతుల విషయంలో అసమర్థుడు. ఈ మాట అంటున్నానని తప్పుగా భావించవసరం లేదు. ఇది ఆహాజు యొక్క మనస్తత్వం. ఈ సంగతులకి ఓకే, కానీ ఇవి మాత్రం దేవుడు చేయలేడు. కాబట్టి ఏం చేద్దాం? ఇవి చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వేరే ఉన్నాయి. అవి సిరియా దేశంలో ఉన్నాయి, ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాయి, ఎదోము దేశంలో ఉన్నాయి. కాబట్టి ఆ రూపాలు ఇక్కడుంటే అవి చేయగలుగుతాయి తప్ప భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు ఈ పని చేయ సమర్థుడు కాడు అని తన కార్యక్రమాల్లో, తన ఆలోచనలో తీర్మానం చేస్తూ ఉన్నాడు. అక్కడ తాగకుండా 2 సార్లు ఎదోమీలు, ఒకసారి సిరియన్లు ఆయన మీదకి దండెత్తి వచ్చినా సరే అపాయం అతని దగ్గరికి రాలేదు. దేవుడు రానివ్వలేదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనంటే, ఇప్పుడు సిరియన్లు, తర్వాత రెమల్యా కుమారుడు, అలాగే ఈ సిరియన్లు ఇశ్రాయేల్ మీద యూదా మీద యుద్ధం చేద్దాం అనుకున్నారు. 2 సార్లు ప్రయత్నం చేశారు, 2 సార్లు విజయం పొందలే. వారు అనుకున్న విజయం పొందలేదు. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజీ మార్చారు. ఇటు నుంచి మనం, అంటే యూదా రాజ్యం మధ్యలో ఉంటుంది, ఒకవైపు నుంచి సిరియన్లు, ఇంకొక వైపు నుండి ఎఫ్రాయిమీలు మనం కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తే ఆహాజు మనకు చిక్కుతాడు, యెరూషలేం మనం వసూలు చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేద్దామనంటే ఆహాజుని తీసివేసి రాజుగా మనకు నచ్చినట్టు, మనకు అనుకూలంగా ప్రవర్తించే ఇంకొక రాజును అక్కడ నియమించుకొని, ఈ రాజు ఎవరు? యూదుడే కాదు, కనీసం ఇశ్రాయేలీయుడే కాదు, అసలు దేవునితో నిబంధన సంబంధం లేని ఒక రాజుని అక్కడ అపాయింట్ చేసుకుంటే మన కూటమితో అష్షూరుని జయించవచ్చు అనుకున్నారు. సిరియా, ఎఫ్రాయిము, అలాగే ఇప్పుడు రాజుని మార్చేసి కొత్త వేస్తే 3 కలిసి అష్షూరుని జయించవచ్చు అని ప్లాన్ వేసుకున్నారు. ఈ ప్లాను ఆహాజుకి తెలిసింది. ఆహాజుకి తెలిసినప్పుడు అతడు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. చదువుతాం మనం ఈ సంగతిని. ఇప్పుడు ఏం చదువుతున్నాం? 2వ దినవృత్తాంతాల గ్రంథం. నీవును నీ కుమారుడైన పోయి ఇలాగ చెప్పుము,
భద్రం సుమి ఇతను ఏం చేస్తున్నాడంటే, మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, నేను ఒకసారి విజిట్కి వెళ్తాను, అశ్షూరు రాజుని కలిసి వస్తాను, వచ్చేసరికి నువ్వు బలిపెట్టు సిద్ధం చేయి అని ఆజ్ఞాపించి వెళ్తున్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు యెషయాకు తెలియజేశారు. ఏమని తెలియజేశారంటే, నీవు నీ కుమారుడు వెళ్ళి చాకిరేవు మార్గంలో కోనేటి దగ్గర ఆహాజుని ఎదుర్కొని ఆయనకి ఈ సంగతులు చెప్పు అన్నాడు. ఏ సంగతులు? 4వ వచనంలో, భద్రం సుమి నిమ్మళించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనులకు, అనగా రేజీనును సిరియనులు రెమల్య కుమారుడును అని వారి కోపాగ్నికి జడియకుము, నీ గుండె అవియనీయకుము. సిరియాయు ఎఫ్రాయిమును రెమల్య కుమారుడును నీకు కీడు చేయవలనని ఆలోచించు. ముగ్గురు కీడు చేయవలనని ఆలోచిస్తుంటే మనం యోధా మీదకు పోయి దానిని జనులు భయపెట్టి, ఇది వాళ్ళ స్కెచ్, వాళ్ళని భయపెట్టాలి ముందు, తర్వాత దేశం మీదకు వెళ్ళాలి, వారి ప్రాకారంలో పడగొట్టి టెబాయిను చెప్పుకొనిరి. అయితే ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మాట నిలవదు, జరుగదు. దమస్కు సిరియాకు రాజధాని, దమస్కునకు రెజీను రాజు 60 సంవత్సరములు కాకమునుపు ఎఫ్రాయిము జనము కాకుండా నాశనమగును. షోమ్రోను ఎఫ్రాయిమునకు రాజధాని, షోమ్రోనుకు రెమల్య కుమారుడు రాజు. మీరు నమ్మకుండా నీడు స్థిరపడుతుంది. కాబట్టి ఏం చెప్పాడనంటే పరమదేవుడు, నువ్వు జడియకు, నీ గుండె అవియనీయకు. ఇప్పుడు నీ మీద దాడి చేస్తున్నారు, వారి సామర్థ్యం సరిపోలేదు. ఎవరెవరిది? సిరియన్ది, రెమల్య కుమారుడి సామర్థ్యం సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు ఎఫ్రాయిమీలు ఇశ్రాయేలు కలుపుకుంటున్నారు. అసలు వీళ్ళు ఎవరినైతే కలుపుకుంటున్నారో వాళ్ళకు తీర్పు అయిపోయింది. వాళ్ళకి ఏమైపోయింది? తీర్పు అయిపోయింది. వారు ఇశ్రాయేలీలు జాతీయ రాజ్యంగా ఉన్నారు. వారికి పరమదేవుడు అప్పటికే హోషియా ద్వారా అశ్షూరు చెరను తీర్పులో ఇచ్చేశాడు. కాబట్టి వీళ్ళు ప్రయాణం చేసేది అశ్షూరు చెరవైపు ప్రయాణం చేస్తున్నారు. ఇంకా దేవునికి ఆ సంగతి తెలుసు. కాబట్టి ఎఫ్రాయిము రాజ్యంగా ఉండదు. కాబట్టి నువ్వు జడియకు, భయపడొద్దు, నీ గుండె అవిసిపోనివ్వద్దు అని చెప్పినా అతడు వినట్లేదు. వినకపోయేసరికి నాకు చెప్పాలి, ఎందుకు వినట్లేదు? యెషయా వచ్చి దేవుడు తన సందేశాన్ని తెలియజేస్తుంటే, ప్రత్యేకించి ఎఫ్రాయిమును గురించి తెలియజేస్తుంటే ఎందుకు వినలేకపోతున్నాడు? ఎందుకు వినలేకపోతున్నాడు? ఎఫ్రాయిము నాశనం అవడం ఏంటి సార్? అక్కడ మామూలు బొమ్మలు ఉండవు. అక్కడున్న బొమ్మలు సిరియన్ బొమ్మ, మోయాబీల బొమ్మ, ఫిలిస్తీన్ల బొమ్మలు. యెషయా వాళ్ళకంటే నీ దేవుడు గొప్పవాడు.
మనసులో నాటుకు పోవట్లే. అప్పటికే తీర్పు జరిగిపోయింది. ఎవరికి? ఎఫ్రాయిము. కానీ మనసులో భావం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మీరు రాకపోయింది. యెహోవా దేవుడు. ఆహాజు మనసులో ఈయనంత సమర్థుడు కాదు కాబట్టి కొంతమందిని అరువు తెచ్చుకున్నాడు. సిరియా, ఎఫ్రాయిము, ఇప్పుడు వీళ్ళ వచ్చి పడుతుంటే ఇప్పుడు వీళ్ళ బొమ్మల కన్నా గొప్ప బొమ్మ ఎక్కడుందని వెతుకుతున్నాడు. వీళ్ళ బొమ్మల కన్నా గొప్ప బొమ్మ ఎక్కడుంది అని వెతుకుతుంటే అష్షూరు కనబడింది. అష్షూరు అప్పటికి దేవుని యొక్క చేతిలో శిక్ష విధించటానికి, భక్తిహీనులకు శిక్ష విధించటానికి దండముగా వాడుతున్నాడు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనంలో అష్షూరీయులకు శ్రమ, నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డికర్ర. అది దేవుడు తన ఉగ్రతకు సాధనంగా, తన శిక్షకు సాధనంగా అష్షూరుని వాడుతున్నాడు. కాబట్టి అష్షూరుని బెత్తం పట్టుకొని పరమదేవుడు ఐగుప్తుని కొట్టాడు. ఐగుప్తు ఆహాజు ఫ్రెండ్స్ కొట్టాడు. తర్వాత సిరియన్ కొట్టాడు, ఎఫ్రాయిం కొడుతున్నాడు. ఈ అన్ని జనులందరినీ కొడుతుంటే ఈయనకి ఎలా కనబడింది? అష్షూరు కనబడుతుంది కానీ దాన్ని పట్టుకున్నటువంటి దేవుడు కనబడింది. శిక్షకు దండముగా దేవుడు వాడుతున్నటువంటి అష్షూరు కనబడుతుంది. ఆయన ఏమనుకున్నాడనంటే అష్షూరు బొమ్మలు గొప్పలు, అష్షూరు రాజు గొప్పవాడు. కాబట్టి ఏం చేశాడనంటే తన మనసులో యెహోవా దేవుడు, వారి నిబంధన దేవుడు కనబడట్లేదు. మరి అసలు ఈయన శక్తి లేనివాడైతే ఈయన ఆలయం ఎందుకు మూసేయండి? ఈయన శక్తి లేనివాడైతే ఇందులో ఉన్న వెండి బంగారాలు ఎందుకు తెచ్చేయండి బయటికి? మరి ఏం చేస్తావు? ఈ వీళ్ళందరికంటే శక్తివంతుడైన అష్షూరు దేవుని మందకు సంబంధమైనటువంటి వెండి బంగారాలు కానుకగా పంపించడానికి సిద్ధమయ్యాడు. కానుకల ముందు పంపించాడు, మనుషుల ముందు పంపించాడు. నేను బయలుదేరుతున్నాను. అప్పుడు యెషయా ఆయన ఎదుర్కొన్నాడు. నువ్వు చేసేది నిమ్మళించి ఒకసారి, జరుగుతున్న సంగతి ఇది. నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావో అది ఆ అష్షూరు చేతిలోనే పొగరాజుచున్న కొరకంచు కొమ్మల వల్లే ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు జడియొద్దు అని పరమదేవుడు యెషయా ద్వారా పరమదేవుడు తెలియజేస్తే 7వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజులకు ఇలాగ సెలవిచ్చాను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనా సరే, అంటే ఆకాశం కన్నా ఎత్తైనా సరే, ఆహాజు నేను అడగను, యెహోవాను శోధింపనని చెప్పగా. నిజంగా అతడి దినచర్య అంతా దేవుని శోధించడమే. రోజు దేవుణ్ణి విసిగించడమే పని. ఈయన విసిగించాడు, వీళ్ళ నాన్న విసిగించాడు, వీళ్ళ తాత విసిగించాడు. అలాగూ సొలొమోను దగ్గర నుంచి దేవుని విసిగిస్తూనే వస్తున్నారు. ఇప్పుడు ఈయన పెద్ద భక్తుడైనట్టు నేను శోధింపను,
యెహోవాని నేను అడగను అంటున్నాడు. కానీ ఆ మాట వెనుక అతడి మనసులో ఏముందనంటే అసలు దేవునికి స్థానమే లేదు, దేవునిగా చూడగలిగే మనసు లేదు, దేవునిగా చూడగలిగే మనసు లేదు. కాబట్టి ఏం చేశాడనంటే నేను అడగను అని చెప్పి ఇక్కడ కొద్దిసేపు అడగనని చెప్పి అష్షూరు రాజుకు కానుకలు పంపించాడు కదా. పంపించినప్పుడు ఒక లెటర్ కూడా పంపించాడు. ఆ లెటర్లో ఏం రాశాడనంటే 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనంలో నుండి ఆ కాలమున సిరియా రాజైన రెజీను ఏలాతును మరలా పుట్టుకుని సిరియను వశం చేసి ఏలాతులో నుండి యోధా వారిని గడుపుగా సిరియలు ఏలాతు పట్టణం వశకాపు నుండి నేటి వరకు అరుచుకునే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైన అదిగోండి యెహోవా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామాగ్రిలో కనబడిన వెండిని బంగారంలను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడని. చాలా దుర్మార్గమైన మాట అది. నేను నీకు దాసుడను. ఈ మాట నోటి నుండి పలికాడనంటే దేవుని నిబంధనలు పూర్తిగా కొట్టేస్తున్నాడు. యూదా జాతితో, ఆహాజు కుటుంబంతో, ఆహాజుతో దేవుడు చేసినటువంటి నిబంధనను పూర్తిగా అగౌరవపరుస్తున్నాడు. కారణం ఏమనంటే లేవీకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయం 42వ వచనం. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసుడు అమ్మినట్లు అమ్మకూడదు. 55వ వచనంలో ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు, నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే, నేను మీ దేవుడిని నేను. కాబట్టి వీరు దేవునికి మాత్రమే దాసులై ఉండాలి, ఇంకా ఎవరికి కూడా దాసులుగా ఉండకూడదు అని ఫరోకు దాసులుగా ఉంటే వారిని విడిపించి తీసుకొచ్చాడు. దాసులనంటే పొరపాటుగా మనం ఊహించుకునే అవసరంలే. దాసుడు అంటే నిబంధనబద్ధుడు, దేవునితో నిబంధన బాంధవ్యాన్ని కలిగి ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, గ్రంథంలో దాసుడు లేదంటే వారసుడు, సేవకుడు అన్న పదం ఎలాగ ఉపయోగించబడిందనంటే అది తండ్రికి కుమారునికి ఉన్న బాంధవ్యంకు పోల్చబడి, తండ్రికి కుమారునికి ఉన్న బాంధవ్యం. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 1 దేవుడు మీరు నా దాసులు అని ఇశ్రాయేలీలతో చెప్పినప్పుడు ఆ మాట చౌకబారిన మాట కాదు, ఆ మాట చాలా విలువైన మాట. ఎందుకనంటే మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అదోనియా అనే ఒక ఆయన ఉన్నాడు. ఈయన దావీదు ముసలితనమందు తాను స్వతంత్రుడిగా ఇశ్రాయేలీలపైన రాజుగా ప్రకటించుకోవటానికి సాహసం చేశాడు. సాహసం చేసినప్పుడు అసలు వాస్తవానికి ఆ స్థానము సొలొమోనుది.
దావీదుకు తెలియకుండానే అదోనియా తన స్వేచ్ఛతో ఈ పని చేస్తూ ఉన్నప్పుడు సొలొమోను యొక్క తల్లి దావీదు దగ్గరికి వచ్చి, ఇది జరుగుతుందండి రాజుగారు సంగతి అని తెలియజేస్తూ 25వ వచనంలో నుండి, ఏలియనగా ఈ దినమున అతడు పోయి, అంటే అదోనియా పోయి అభ్యాసాలను పిలిపింపగా వారు వాని సముఖంలో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవి అగునుగాక అని పలుకుతుంటారు. అయితే నీ సేవకుడైన నన్ను, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనియాను, నీ సేవకుడైన సొలొమోను దావీదుకి సేవకుడా? సొలొమోను దావీదుకి ఏమవుతాడు? కుమారుడు, వారసుడు. కానీ ఇక్కడ ఏమని ప్రస్తావిస్తున్నారు? సేవకుడు, దాసుడు. కాబట్టి దేవుడు నువ్వు నా దాసుడువు అని ఎవరితోనైనా అంటే అది చౌకబారిన మాట కాదు. దాని వెనుక ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన గౌరవం ఉంది, మేలుంది. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలను దేవుడు ఏమన్నారంటే, మీరు నాకు మాత్రమే దాసులు అని చెప్తే, ఈ మనిషి వెళ్ళి అష్షూరు రాజుతో ఏమంటున్నాడు, నేను నీకు దాసుడును అన్నాడు. అక్కడ తాగలేదు, నీ కుమారుడునై ఉన్నాను. నీ కుమారుడునై. వాస్తవానికి ఇతడు దావీదు కుమారుడు. దావీదు కుమారుడు నిబంధన ప్రకారం దేవుని కుమారుడు. దేవుని నిబంధనను కానీ ఆయన చేసినటువంటి సత్య ప్రమాణాన్ని కానీ గౌరవించినవాడు ఆహజు గౌరవించాడు. అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆహజు. కాబట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం ఏం తీసుకున్నారనంటే, ఇలాంటి వాళ్ళ బీజం నుండి మెస్సియా రావాలి. ఆదియందు దేవుని యొద్ద దేవుడై ఉన్నటువంటి ప్రభువైన యేసు రక్తమాంసాలు ధరించుకోవటానికి ఇలాంటి దౌర్భాగ్యులు అవసరమా? ఎంత ఎంత కాని మాట పలుకుతున్నాడు, కాని మాట పలుకుతున్నాడు. దేవుని సంకల్పాన్ని కానీ, దేవుని యొక్క చిత్తాన్ని కానీ, దేవుని యొక్క ఉద్దేశాన్ని కానీ, ధర్మశాస్త్రపు రచనలు కానీ ఏమీ ఆయనకి పట్టించలేదు. అసలు దేవుడు అంటేనే గౌరవం లేదు, మర్యాద. భక్తి తర్వాత, విశ్వాసం తర్వాత, కనీస మర్యాద. అలాంటి ఒక వ్యక్తి ఆహాజు. కాబట్టి దేవుడు ఏమన్నారు అంటే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో నుండి, అతడు ఎలాగ చెప్పాడు, దావీదు వంశస్థులారా వినుడి. దావీదు కాకుండా మిగిలిన వాళ్ళు అన్నమాట. దావీదు వంశస్థులారా అంటే దావీదు మినహా, సొలొమోను దగ్గర నుంచి దావీదు వంశస్థులారా వినుడి. మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికించురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టు. కాబట్టి ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు, ఆయనే మన రక్షణ.
అలాంటి ప్రభువైన యేసు శరీరం ధరించుకొని భూమి మీదకి రావటానికి ఈ దావీదు వంశంలో ఉండే ఈ ఆహాజు కుటుంబీకులు ఇంటికి మీదట ఎవ్వరు, ఏ పురుషుడు, ఏ బీజమో అవసరం కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది అని పరమదేవుడు తన ఉద్దేశాన్ని, తన తీర్మానాన్ని ప్రకటించేశారు. ఎప్పుడు? ఆహాజు కాలంలో. కాబట్టి ఆహాజు కాలంలో ఏం జరిగిందనంటే, అంటే యెషయా కాలంలో ఏం జరుగుతుందనంటే, యోధాను కూర్చి, యెరూషలేమును కూర్చి దేవుని యొక్క తీర్పులు, ఆయన నిర్ణయాలు, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఉద్దేశంలో మొదటిది ఇది, ఆహాజు కుటుంబం అవసరం లేదు. ఇంకా మిగిలిన సమాచారాలు కూడా ఈ గ్రంథంలో ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాంటి సమాచారము యెషయా గ్రంథంలో ఉంది. ముగించేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా మనం కలుసుకున్నప్పుడు మిగిలిన సంగతులు ఆలోచించాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు ముగ్గురు గురించి చూసాం. హిజ్కియా గురించి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నెక్స్ట్ టైం మనం గ్రంథం పెడతాం. థ్యాంక్ యూ సార్.